హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో పండుగ శోభను కనిపిస్తుంది. లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించే బంగారు బోనం ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైనదే. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశారు. రేపు రంగం కార్యక్రమంతో పాటు సామూహిక ఘటాల ఊరేగింపు జరగబోతుంది. దీంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఇక ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇది ప్రభుత్వ అధికారిక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఒకటిగా కొనసాగుతుంది. ఇక లాల్ దర్వాజా బోనాల అమ్మవారి మహంకాళి అమ్మవారి బోనాల జాతర అయితే ప్రారంభమైంది. ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ సంధ్య అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సంధ్య. థ్యాంక్ యూ మాధవి. సింహవాహిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాల జాతర తెల్లవారుజాము నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు. 2 రోజుల పాటు కూడా అమ్మవారికి ఘనంగా ఈ బోనాల సమర్పణ ఉంటుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా బోనం తీసుకొని ఎంతో ప్రేమగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు. ఆలయ చుట్టుపక్కల అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమ్మవారు ఇక్కడ సింహవాహిని అమ్మవారు మనందరికీ కూడా మహిషాసుర మర్దిని అంటే మహంకాళి అమ్మవారి రూపంలో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. అయితే అంత ఉగ్ర రూపంలో కూడా ఎంతో సౌమ్యంగా ఇక్కడ అమ్మవారు దర్శనం ఇవ్వడం అని చెప్పేది మనకి ఇక్కడ ఒక ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. లాల్ దర్వాజా అనేది మనకి చరిత్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే దాదాపు 117 సంవత్సరాల చరిత్ర ఉంది. 1907లో ఇక్కడ ఆలయాన్ని స్థాపించడం జరిగింది. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలవటం జరిగింది. అయితే 1908లో ఇక్కడ మూసీ నదికి వరదలు రావటము, శాలిబండ ప్రాంతం వరకు కూడా ఆ వరదలు ముంచెత్తడంతో ఇక్కడ అప్పుడు పరిపాలించినటువంటి నిజాం ప్రభు వచ్చి బంగారు చేటలో అమ్మవారికి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, సారె, చీర అన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించారు. సో ఆ తర్వాత ఏంటంటే ఆ వరదలన్నీ కూడా తగ్గుముఖం పట్టి ప్రజలందరూ కూడా శాంతి సౌఖ్యాలతో ఇక్కడ విరాజిల్లడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారికి బోనం సమర్పించేది అనేది కొనసాగుతూ వస్తోంది. ఈ పరంపర ఈ సంవత్సరం మనం 117వ సంవత్సరంగా కూడా చెప్పవచ్చు. అమ్మవారికి సంబంధించి సేకను బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢ మాసం అనగానే మనం చూసినట్లయితే తెలంగాణలో మాత్రమే ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ బోనాల సమర్పణ అనేది. తెలంగాణ సాంప్రదాయాలన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి. మనం చూడవచ్చు ఆడపడుచులందరూ కూడా తెల్లవారుజామునే లేచి చక్కగా ముస్తాబయ్యి అమ్మవారికి సంబంధించి బోనాన్ని తీసుకొని తలపైన పెట్టుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి సమక్షంలో ఉండేటువంటి అమ్మవారి తమ్ముడు పోతురాజు సమక్షంలో ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పోతురాజు అంటే ఎస్పెషల్లీ సింహవాహిని అమ్మవారికి పోతురాజు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా మనం చెప్పవచ్చు. డప్పు చప్పుళ్ల మధ్య ఇక్కడ పోతురాజు అనేది అమ్మవారికి సన్నిధికి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆ పోతురాజు కూడా ప్రత్యేక ఆకర్షణని మనకి చెప్పచ్చు. అయితే ఇక్కడ ఘటాల ఊరేగింపు కూడా ఉంటుంది. ఘటాల ఊరేగింపు ఆ తర్వాత వాటి నిమజ్జనం కూడా ఉంటుంది. అయితే మార్నింగ్ నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం సాయంత్రం శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. ఇక రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. రంగం కార్యక్రమంలో భాగంగా ఆ భవిష్యవాణి అనేది వినటం కూడా జరుగుతోంది. సో మొత్తంగా మనం చూడొచ్చు మార్నింగ్ నుంచే కూడా క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమ్మవారికి ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత వచ్చేటువంటి ఆదివారము ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పణ చేయడానికి వస్తూ ఉంటారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం సమర్పించడానికి వస్తారు. ముఖ్యంగా ఇది అంటే ఓల్డ్ సిటీ చార్మినార్కి దగ్గరగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో అమ్మవారి దర్శనానికి రావటం ఒకప్పుడు మనం చూసినట్లయితే అప్పటికన్నా కూడా ఇప్పుడు భక్తుల సంఖ్య పెరిగిందని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్
2014 నుంచి కూడా బోనాల్ని అఫీషియల్గా చేశారు. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడ రాజీ లేకుండా మొత్తం అంటే దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ల విషయంలో కావచ్చు, వారికి ఎగ్జిట్ అయ్యేటువంటి రూట్స్ ప్రతిదీ కూడా పోలీసులు కంట్రోల్లో ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేపిస్తూ ఉన్నారు. మనం బోనం తీసుకొని వెళ్ళేటువంటి భక్తులకు ఒక క్యూ లైన్ ఉంటే సాధారణంగా అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి భక్తులకు మరొక క్యూ లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల తాకిడైతే గంట గంటకు పెరుగుతోంది. మరి గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం భక్తులు మరింత ఎక్కువ మంది వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సో తెల్లవారుజామునే అందరూ కూడా క్యూ లైన్లో ఉండి సింహవాహిని అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ సంవత్సరం వారు మనస్ఫూర్తిగా బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆడపడుచులు ఇంటికి వస్తూ ఉంటారు. అలానే అమ్మవారిని కూడా తమ ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుగా భావించి అమ్మవారికి సంబంధించి ఏవైతే మన ఇంటికి వచ్చిన ఆడపడుచుని ఎంత ప్రేమగా చూసుకుంటామో అంతే ప్రేమగా అమ్మవారిని కూడా ఇక్కడ పూజించడం అనేది జరుగుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి యొక్క భక్తుల అంటే ఇక్కడ అమ్మవారిని చాలామంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే నిజంగా ఇక్కడ అమ్మవారి మహిమ తెలిసినటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావిస్తూ ఉంటారు. వారందరూ కూడా కోరుకున్న కోరికలు నెరవేరాయని చెప్పి ఎంతో ఆనందంగా వచ్చి బోనాల్ని సమర్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం పోలీస్ ప్రొటెక్షన్లో ఉందని చెప్పాలన్నమాట. ఎందుకంటే కొంచెం సమస్యాత్మక సున్నితమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దర్శనంకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. క్యూ లైన్లు బ్యారికేడ్లను పెట్టేశారు. విఐపి మూవ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉన్నది. సో ఏదైతే మనం చూస్తే గోల్కొండ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఆషాఢ మాస బోనాలు లాల్ దర్వాజాకి చేరుకున్నాయి. దీని తర్వాత ఏదైతే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఆలయాలన్నింటిలో కూడా నెక్స్ట్ వీక్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సింహవాహిని అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ఎవ్రీడే మనకి నవరాత్రులు కూడా చేయడం అనేది ఇక్కడ ప్రత్యేక విశిష్టతగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే 1992లో కంచి పీఠాధిపతి ఇక్కడికి వచ్చి అమ్మవారిని అంటే అంతకు ముందు వరకు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిగా ఉన్నటువంటి ఈ అమ్మవారు కంచి పీఠాధిపతి వచ్చిన తర్వాత పునః ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత నుంచి సింహవాహిని మహంకాళి అమ్మవారిగా భక్తులందరికీ కూడా ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు. లోపల మనం చూసినట్లయితే అమ్మవారు సర్వాభరణ భూషిత అలంకురాలై ప్రతి ఒక్కరికి కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆవిడ మహంకాళి అవతారం అయినప్పటికీ కూడా ఎందుకంటే అమ్మవారిని చూసినప్పుడు కూడా మనకి మహిషాసుర మర్దినిగానే కనిపిస్తూ ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఎంతో సౌమ్యంగా మనకి అమ్మవారు దర్శనం ఇవ్వడం అనేది ఇక్కడ ఆలయ ప్రత్యేకతగా కూడా చెప్పచ్చు. పైగా ఇలాంటి గ్రామ దేవతల యొక్క ఆరాధన అనేది మనకి ఇప్పటి నుంచి కాదు, మన చరిత్ర ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నది. ఏదైతే అంటువ్యాధులు ప్రబలకుండా లేదా ఏదైనా ఇబ్బందులు కలగకుండా అప్పటి కాలంలో మన వాళ్ళందరూ కూడా ఈ గ్రామ దేవతల్ని ఆరాధించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో మనం చూసినట్లయితే అటు ఉజ్జయిని మహంకాళి చరిత్ర చూసినా, ఇటు సింహవాహిని అమ్మవారి చరిత్ర చూసినా ఈ సీజన్లో వచ్చేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవార్లకి దగ్గరకు వచ్చి ఈ సారెను అదేవిధంగా సేకను సమర్పించిన తర్వాత ఇక్కడ ఆ అమ్మవారి మహిమ కారణంగానే అవన్నీ కూడా వెళ్ళిపోయి భక్తులందరూ కూడా ఎంతో సుఖ సౌఖ్యాలతో విరాజిల్లారన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. సో అప్పటి నుంచి కూడా ఈ బోనాలు సమర్పించడం, అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ ఫుల్ క్రౌడ్గా ఉంది. అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణలు కూడా ఉన్నాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే విఐపి మూమెంట్ కూడా ఉంటుంది కాబట్టి వారికి స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి వేలోనే వాళ్ళని అలౌ చేస్తున్నారు. అదేవిధంగా బోనం తీసుకొచ్చే వాళ్ళందరినీ కూడా ఒక లైన్లో లేదా సాధారణంగా భక్తులు దర్శనం చేసుకోవడానికి ఒక లైన్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే సింహవాహిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాల జాతర అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. సేమ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఏ విధంగా అయితే 2 రోజుల పాటు ఉంటాయో ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారికి కూడా 2 రోజుల పాటు ఈ బోనాల ఉత్సవం అనేది వైభవంగా జరుగుతుంది. ఈ రోజు మనం చూసినట్లయితే బోనాలు అందరూ కూడా భక్తులు సమర్పిస్తారు. ఇక సాయంత్రం మనకి శాంతి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత రేపు మనకి రంగం ఉంటుంది, ఘటాల ఊరేగింపులు ఉంటాయి, డప్పు చప్పుళ్ళు నృత్య
నృత్యాలు, అదేవిధంగా పోతురాజుల విన్యాసాలు, చాలా చాలా ఆధ్యాత్మిక శోభతో అలరారేటువంటి ప్రాంతంగా కూడా మనం సింహవాహిని అమ్మవారిని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వేలాదిగా భక్తులైతే తరలి వస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం కూడా మనము ఈ బోనాలు సమర్పిస్తూ ఉంటాము. ముఖ్యంగా గోల్కొండ జగదాంబిక నుంచి స్టార్ట్ అయినటువంటి బోనాలు రెండో వారం ఉజ్జయిని మహంకాళి దగ్గరికి, ఇప్పుడు మూడో వారం లాల్ దర్వాజా అమ్మవారి దగ్గరికి వచ్చాయి. ఇక తర్వాత 4వ వారం కూడా ఈ బోనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఒక సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా చెప్పొచ్చు. పైగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే తలమానికంగా ఉన్నటువంటి ఈ ఆచార వ్యవహారాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయ్యాయని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటువంటి ఈ బోనం కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. అమ్మవారికి సంబంధించి ఒక కలశంలో అమ్మవారికి అన్నము, అదేవిధంగా బెల్లము, పాలతో కలిపినటువంటి నైవేద్యాన్ని ఇస్తారు. కొంతమంది అన్నం పెరుగుతో కూడినటువంటి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. సో మొత్తంగా అయితే భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. వారికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మాధవి. థ్యాంక్ యూ సంధ్య.